మూడో రోజు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ కొనసాగుతుంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ను విచారించనున్నారు. ఇప్పటికే రెండో రోజు కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు. తనపై వస్తున్న లైంగిక దాడి ఆరోపణలపై పోలీసుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు జానీ మాస్టర్. విచారణలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాడిపై ఆరా తీశారు పోలీసులు. మరోవైపు రెండో రోజు విచారణలో జానీ మాస్టర్ను ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా కలిశారు. నేడు మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు రానున్నారు ఆయేషా. మూడో రోజు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ కొనసాగుతుంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ను విచారించనున్నారు. ఇప్పటికే రెండో రోజు కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు. తనపై వస్తున్న లైంగిక దాడి ఆరోపణలపై పోలీసుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు జానీ మాస్టర్. విచారణలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవుట్డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాడిపై ఆరా తీశారు పోలీసులు. మరోవైపు రెండో రోజు విచారణలో జానీ మాస్టర్ను ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా కలిశారు. నేడు మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు రానున్నారు ఆయేషా. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, మూడో రోజు కస్టడీలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మరికొద్దిసేపట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మూడో రోజు కస్టడీలో భాగంగా జానీ మాస్టర్ను పోలీసులు మరికొద్దిసేపట్లో విచారించనున్నారు. అయితే అడ్వకేట్ సమక్షంలో మూడో రోజు కస్టడీ విచారణ కూడా కొనసాగనుంది. ఇప్పటికీ పరిశీలిస్తే గడిచిన 2 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ను ఎక్కడైతే లైంగిక ఆరోపణలు, దాడి, ఎక్కడైతే థ్రెటన్ సంబంధించిన పలు అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా జానీ మాస్టర్ నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పలు కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే జానీ మాస్టర్ కూడా పోలీస్ కస్టడీ విచారణలో పోలీసులకు సహకరిస్తా ఉన్నారు. ఇప్పటికీ పరిశీలిస్తే నిన్న రెండవ రోజు కస్టడీలో చాలా కీలకమైన విషయాలు పోలీసులు రాబట్టారు. జానీ మాస్టర్ను ప్రశ్నించారు. అయితే ఇందులో భాగంగా పరిశీలిస్తే 2017 నుంచి 2020 వరకు, అంటే జానీ మాస్టర్ తో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరిన తర్వాత జానీ మాస్టర్ సంబంధించి ఆ యువతి ఎవరైతే ఫిర్యాదు చేశారో తన పైన లైంగిక దాడి జరిగింది, అలాగే థ్రెటన్ చేశారు, అలాగే జానీ మాస్టర్ సతీమణి కూడా తనను కొట్టిందని ఎక్కడైతే ఫిర్యాదు చేసిందో దానికి సంబంధించి కూడా పలు కీలకమైన ఆధారాలు సేకరించిన తర్వాత విక్టిమ్ నుంచి జానీ మాస్టర్ కూడా ప్రశ్నించారు. అయితే 2020 సంవత్సరంలో జనవరి 10వ తారీఖున ఎక్కడైతే ముంబైలో జరిగిన లైంగిక దాడికి సంబంధించి తను మైనర్ గా ఉన్నానని చెప్పి పలు ఆధారాలు కూడా నార్సింగ్ పోలీసులకు సమర్పించారు. అయితే దీని అంతా కూడా పోక్సో కేసుకు సంబంధించి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు అందిన క్రమంలో ఆ అంశం పైన పోలీసులు జానీ మాస్టర్ ప్రశ్నించారు. కీలకమైన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే 2017 నుండి అలాగే 2019 అల్కాపురి కాలనీ నివాసం ఉండడం కావచ్చు, అలాగే వీరు ముంబై, అలాగే కొన్ని షూట్స్, అవుట్డోర్ షూట్స్ ఎక్కడైతే వెళ్లారో దానికి సంబంధించి కూడా లొకేషన్స్ ట్రేస్ అవుట్ కావడం, అలాగే అమ్మాయి కూడా ఇచ్చిన పలు వాట్సాప్ కు సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ కావచ్చు, అలాగే సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు ఇప్పటికే చేరింది. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సేకరించిన తర్వాత పలు ప్రశ్నలు కూడా జానీ మాస్టర్ ని అతన్ని అడిగి అలాగే దాని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదంతా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. జానీ మాస్టర్ ఏ విధమైన సమాధానాలు చెప్తా ఉన్నారనే మాత్రం ఆసక్తి నెలకొంది. కానీ ఇప్పటి వరకు జానీ మాస్టర్ ను ఎక్కడైతే పోక్సో యాక్ట్ కు సంబంధించిన కేసులో ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన వయసు 16 సంవత్సరాలు ఉంది, ఆ సమయంలో తన పైన లైంగిక దాడి జరిగింది, కావాలనే ఉద్దేశంతోనే క్యారీవాన్ లో కూడా తనను వేధించారు, అలాగే లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి ఎక్కడైతే ఫిర్యాదు చేసిందో దానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ప్రశ్నలు సంధించనున్నారు. జానీ మాస్టర్ ను మరికొద్దిసేపట్లో మూడో రోజు కూడా ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది. శ్రావణి, ఇది లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.